హలో! హాయ్ అండి. ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పడం కోసం వీడియో చేయడం జరుగుతుందండి. ఆ మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 10, 15 రోజులు బట్టి వాతావరణం చూసినట్లయితే బాగా ఎండగా ఉంటుందండి. అంటే 40 డిగ్రీల 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు వాతావరణ ఉష్ణోగ్రత నమోదవ్వడం జరుగుతుందండి. దాని దృష్ట్యా మీకు కొన్ని సూచనలు చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ సూచనలు ఏమంటే మీరు అవసరమైతేనే బయటికి వెళ్ళండండి. పొరపాటున కూడా బయటికి వెళ్ళొద్దు. ఉదయం 10:30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎవరు బయటికి రావద్దండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇంకా చూసినట్లయితే అత్యవసరమైతే బయటకొచ్చినప్పుడు కంపల్సరీగా మీరు తలకు టోపీ ధరించడం గానీ, రుమాలు కట్టుకోవడం గానీ, ఇంకా చూసినట్లయితే తలకి టవల్ కట్టుకోవటం గానీ, ఇంకా చూసినట్లయితే గొడుగు కూడా వేసుకొని బయటికి వెళ్ళండి గానీ, ఒట్టిగా అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా చూసినట్లయితే దీనికి Sir, you have message. మంచి జాగ్రత్తలు తీసుకోవాలండి. అవి ఏమిటంటే మీరు కంపల్సరీగా ఉదయం గానీ, సాయంత్రం గానీ, లేకపోతే మధ్యాహ్నం పూట గానీ కంపల్సరీగా మీరు నిమ్మరసం తాగండి. ఇంకా చూసినట్లయితే మంచినీరు ఎక్కువగా తాగండి. అంటే తగినంత పరిమాణంలోనే తాగండి. ఎక్కువ తాగొద్దు. ఇంకా చూసినట్లయితే మామూలుగా గ్లూకోజ్ తాగండి. కొబ్బరి నీళ్ళు కూడా మీకు అవకాశం ఉంటే కొబ్బరి నీళ్ళు కూడా తాగండి. చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా చూసినట్లయితే మజ్జిగ కూడా తాగండి. మజ్జిగని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. మజ్జిగ ఎంత తాగితే అంత మంచిదండి ఆరోగ్యానికి. ఇంకా చూసినట్లయితే నేను చెప్పేదేంటంటే చిన్న పిల్లలను కానీ, వృద్ధులు గానీ అసలకు బయటికి రావద్దని నేను చెప్పడం జరుగుతుందండి. ఎవరు కూడా మీ చిన్న పిల్లలను గానీ, మీ ఇంట్లో ఉన్న వృద్ధులను గానీ బయటికి పంపించొద్దండి. నేను మిమ్మల్ని కోరుకునేది అదొకటేనండి. నా సూచనలు గనక నేను చెప్పిన జాగ్రత్తలు గనక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైకు, ఒక కామెంట్ మీరు కంపల్సరీ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఓకేనండి. డన్. ఉంటా.